నా పేరు ఆది వెంకటేశ్వర్లు, పెద్ద అబ్బాయి అని పిలుస్తారు. నేను 50 సంవత్సరాల నుంచి పనిలో ఉన్నా. దీంట్లో అనేక కష్ట నష్టాలు ఉన్నాయి. కార్మికుల కోడ్ 40 ఉన్న కోడ్ని 4 కుదించిండు ఈ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మాట వినకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా ఏం చేయట్లేదు. కార్మికులను నష్టపరిచే విధానాలని బాగా కేంద్ర గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఈ మా అడ్డాలు కావాలి మాకు ఎక్కడ పడితే అక్కడ నిలబడితే పోలీసులు చేస్తుంటారు. మాకు అడ్డాలు లేవు. మాకు 50 సంవత్సరాలు దాటినాక పని చేయని వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు కావాలి. ఇంకొంతమందికి ఇళ్ళు లేని కార్మికులు ఉన్నారు. మా దాంట్లో దాదాపు ఈ టౌన్లో 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందరు కలిస్తే 1000 మంది ఉంటారు. ముఠా కార్మికులు అయితే, ఇంకా సెంటరింగ్ వాళ్ళు అయితే, రాడ్డింగ్ వాళ్ళు అయితే, మామూలు రోజువారీ పని చేసుకునే కార్మికులు అయితే, ఇది మాకు బెనిఫిట్లు. ఇదే ఈ లేబర్ కోడ్ అనేది కొన్నిటికే పాంగూసిన ఏదో 2-3 వాటికే బెనిఫిట్కి వస్తున్నాయి. ఈ మామూలుగా చనిపోయిన వాళ్ళకి బెనిఫిట్ ఏమి రావట్లేదు. బిల్డింగ్ వర్కర్స్కి ఏదైనా పడితే ఇక హాస్పిటల్లో పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలా, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి పోలీస్ కేసు పెట్టాలా. పోలీస్ కేసు పెట్టాక దాన్ని ఎన్నాళ్ళు తిరగాల, టైం తీసుకుంటుంది. దాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకొని మాకు న్యాయం చేకూర్చాలని మీ మీడియా వారికి మేము విన్నవిస్తున్నాం. అది మధురండి. మేము భవన నిర్మాణ కార్మికుల మేస్త్రిని. నా పేరు జానయ్య. కత్తి జానయ్య. మేము గత 40 సంవత్సరాలుగా చేపిస్తున్నానండి. చేసి పని నేర్చుకొని చేపిస్తున్నాను. ప్రతి మేస్త్రి దగ్గర ఎంతమంది ఉంటారు? దాదాపు 10-15 మంది మేస్త్రులు ఉంటారండి. దానికి తోడు టాపీ మేస్త్రులు కాక రాడ్ బెండింగ్ వాళ్ళు, సెంటరింగ్ వాళ్ళు, ఈ కష్టాలన్నీ ఇవన్నీ చూసుకునేది పెద్ద మేస్త్రికే బాధ్యత ఉంటుందండి. దానివల్ల ఏ ఇన్సిడెంట్ జరిగినా ముందు పెద్ద మేస్త్రికి ఫోన్ చేస్తారు. మేము యూనియన్కి తెలుపుకొని ఒక బాధ్యతగా, ఒక యూనియన్గా కట్టుబడి చేయించుకుంటూ వస్తున్నాం. సార్, ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి మేము పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు 35-45 దాటినాయి సార్. మేము కూడా ఇంక మరి ఈ సంవత్సరం ఆ సంవత్సరం ఆగుదాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మేము ఖాళీగా ఉండి ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ ఖాళీగా ఉన్నప్పుడు మాకు ఉపాధి కావాలండి. మామూలుగా గవర్నమెంట్ తరఫు నుంచి ఏమైనా పెన్షన్ లాగా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుందని అనుకుంటున్నాం. అది అట్లా కోరుకుంటున్నాం అండి. ఇక్కడ సుమారుగా ఎంతమంది కార్మికులు ఉంటారు సార్? మధిర మండలం మొత్తం దాదాపు 800 మంది ఉంటారు సార్. 500 మంది టాపీ కార్మికులు ఉన్నారు, 100 మంది సెంటరింగ్ మేస్త్రులు ఉన్నారు, 100 మంది రాడ్ బెండింగ్ మేస్త్రులు ఉన్నారు. వీళ్ళందరూ కార్మికులే సార్. దానికి తోడు మట్టి పని చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా లెక్కేసుకుంటే 1000 మంది దాకా ఉంటారు సార్ మధిర మండలం మొత్తం మీద. అందరి పరిస్థితి అదే సార్. ఓపిక ఉన్నన్నాళ్ళు పని చేస్తున్నారు, ఓపిక లేనినాడు ఇళ్లలో ఆర్డర్లు తీసుకొస్తే వాళ్ళకు ముక్తి పడుతుంది సార్. ప్రధానంగా మీ వృత్తిలో ఎదుగుదల ఎలా ఉంది? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మా ఈ ఎదుగుదల అంటే ఈ పని మాతోటే ఆగిపోయే పరిస్థితి సార్. మాకంటే మా వెనక మళ్ళీ పని నేర్చుకునే పరిస్థితి అయితే లేదు పిల్లగాళ్ళు. ఎందుకంటే పని చేయాలంటే భయపడుతున్నారు. తల్లిదండ్రులు పని నేర్పట్లేదు. మా వెనక టాపీ మేస్త్రులు పని నేర్చుకొని చేద్దాము ఒక బాధ్యతగా అనే మూమెంట్ లేదు సార్. నా పేరు జక్రేష్ అండి. నేను భవన నిర్మాణ కార్మికుడిని. పెద్ద మేస్త్రిగా నా దగ్గర ఒక 10 మంది పని చేస్తారు. ఒకప్పుడు ఉంటుంటుంది, ఒకప్పుడు లేకుండా పోతుంటుంది. రకరకాల ఇబ్బందులు. మా బిల్డింగ్లో కింద నుంచి పై దాకా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. బిల్డింగ్లో భవనం కార్మికుల పక్షాన సెంటరింగ్ వాళ్ళు కానీ రాడ్ బెండింగ్ వాళ్ళు ప్రతి వాళ్ళకి ప్రమాదం జరిగినా మాకు ప్రమాదం జరిగినా మాకే ప్రమాదం వస్తుంది.
అవన్నీ సెటిల్మెంట్ చేయటం. ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు మాకు ఏదన్నా కావాలి, ఉపాధి కావాలి, మాకు అది లేదు ఇది లేదని మేము ఇక రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు పని చేయలేనప్పుడు వాళ్ళు ఆ 2000 స్కీమ్లో నెడతారు ఎవరైనా కానీ. ఈ నాయకులు కూడా ఏం చేస్తారంటే ఆ స్కీములు ఇప్పిస్తాం అది ఇదని చెబుతారు. యాక్చువల్గా మాది ప్రమాదకరమైన సెక్షన్. మాది భవన నిర్మాణ రంగమే ప్రమాదంతో కూడుకున్న పని. దానికి ఎలాంటిది ఏమి షరతులు ఉండవు. ఆ బిల్డింగు పనికి పడేది, కింద పడేది, దెబ్బలు తినేదంతా మేమే. ఒక యజమాని ఏదన్నా ఇస్తే 4 రోజులు కూలి ఎత్తడు, కొద్ది డబ్బులు ఎత్తడు, అయిపోద్ది. మిగతా అంతా వీడే భరాయించుకోవాలి. అది మిగతా వర్కర్లకి ఏది జరిగినా ఇతనితోనే బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఇంత ముడివేడి ఉన్నది. ఈ 2000 పెన్షన్ మాకు అంటగడతారు, ఏది దిగితే అది ఇది అంటే ప్రభుత్వాలు. కానీ అలా కాకుండా, ఆ ప్యాకేజీ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువగా అంటే మాకు ఒక 5-6 వేల రూపాయలు అంటే మా భార్య, మా పిల్లలు, నా మీద ఆధారపడి వాళ్ళు బ్రతకడం కోసం ఒక 7-8 వేలు వచ్చే విధంగా మాకుంటే మంచిదని నేను అనుకుంటా ఉన్నా. పేరు వీరంశెట్టి కాళేశ్వరరావు అండి. మాది మదిర నియోజకవర్గం. ఇక్కడ 20-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పని చేస్తున్నామండి. అసలు ఈ వ్యవసాయ రంగం తర్వాత టాపిక్ కార్మికుల రంగమే పెద్దదండి. ఇది ప్రతి ఒక్క పనిలో కూడా ఈ టాపిక్ కార్మికుడు పని చేయాలి అని అంటే ఒక ఐరన్ కంపెనీ వాడు పెయింటర్ కంపెనీ వాడు, ప్రతి ఒక్క కంపెనీ సంస్థ కూడా దీనికి అనుబంధం సంస్థలు ఉంటాయి. ప్రతి ఒక్క అందరూ కార్మికులే కాబట్టి మా పనివాళ్ళు ఎవరైనా చనిపోతే సహజ మరణం కింద 80,000 రూపాయలు ఇస్తున్నారు. దాన్ని 2 లక్షలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మళ్ళీ పైగా మాకు జూన్ నెల కాడ నుంచి పనివాళ్ళకి వర్షాలు పడితే పనులు ఉండవండి. ఆ జూన్ నెల కాడ నుంచి ఒక 6 నెలల పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈ వృద్ధాప్య పింఛన్ టైపులో ఒక 3,000 రూపాయలు 6 నెలల పాటు ఇవ్వాలి ప్రతి కార్మికుడికి కూడా, లేబర్ కార్మికుడు ఉన్నటువంటి వాడికి. ఆ డిమాండ్లు కోరుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చే పథకాలు మాకు సహజ మరణానికి 80,000 తప్ప మాకు అందే ఏమీ లేవండి. మేము దానికి కూడా లేబర్ ఆఫీసుల చుట్టూ తిరిగితేనే వస్తాయి. వ్యవసాయ రంగం తర్వాత రెండో కార్మిక సంఘం టాపిక్ భవన నిర్మాణ కార్మికులదేనండి. ఇక అంతకాడికి పెద్దగా దాని తర్వాత రెండోది ఇదే. కాకపోతే ఇది ఏంటంటే ప్రభుత్వాలకి ప్రతి ఒక్కరికి ఎవరికి దృష్టిలో లేదు ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే. నా పేరు మురళీ మేస్త్రి అండి, మదిర. ఇక్కడ మాకు ఇసుక కొరత బాగుందండి. ఇసుక లేక పనులు కూడా ఆగిన రోజులు ఉన్నాయి, నెలల తరబడి కూడా ఆగిన రోజులు ఉన్నాయి. ఇసుక ఒకటి ఇదివరకు మాకు లేబర్ ఆఫీస్ నుంచి కొన్ని పథకాలు వచ్చినాయి సార్. ఇప్పుడు వీళ్ళు మారినప్పుడల్లా మాకు కొన్ని తగ్గిపోతున్నాయి. ఆఫీస్ కాడికి పోయినా సరైన రెస్పాన్సిబుల్ లేదు. ఇదివరకు డెలివరీ అయితే డెలివరీకి 20,000 వచ్చాయి. ఇప్పుడు డెలివరీకి పెట్టిన కేసులు దాదాపు ఒక 200 కేసులు దాకా ఉంటాయి. ఇంతవరకు వాటిలలో ఒక్క ఇన్సూరెన్స్ కూడా మాకు రాలేదు. ఆఫీసుల చుట్టూ తిరగటం అవుతుంది. మేము పోయినప్పుడు మేడం గారు ఉన్నప్పుడు పోయి అడిగితే సరైన రెస్పాన్స్ ఉండదు. దీంట్లో మధ్యవర్తులు కూడా చాలామంది ఉన్నారు సార్ ఆఫీసులో. ఇది ఒక్కటి తగ్గించి కొద్దిగా మాకు లేబర్ ఆఫీసులో పని అయ్యేటట్టు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. నా పేరు చంద్రయ్య బూశెట్టి, ఖమ్మం జిల్లా మదిర, లడక బజార్ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర. మా కార్మికులకి, మా వాళ్ళకి, కార్మికుల నుంచి ప్రతి ఒక్క మేస్త్రి, టాపీ, కూలీ అందరూ యూనియన్ కార్డు తీసుకున్న ఉపయోగం సరిగ్గా లేదు. కింద నుంచి బిల్డింగ్ మొత్తం పైకి తీసుకొచ్చేది మేమే. కానీ మాకు ఏ న్యాయమో జరగట్లేదు. మాకు న్యాయం జరగాలి, కంపల్సరిగా జరిగి తీరాల. ప్రతి ఒక్క కార్మికుడికి ఒక సమస్య ఉంది. ఇలా న్యాయం చేయమని గవర్నమెంట్ నుంచి మేము ఒకటి కోరుకుంటున్నాం. యూనియన్ ఆఫీస్ కాడికి పోతే ఎవరు కూడా సరిగ్గా రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు. దీని గురించి గట్టి చర్య తీసుకోవాలా. ఓకే సార్. ఈరోజు మదిర పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, కార్మికులతోటి ఈరోజు మన జనతా మీడియా తరపున సమావేశం కావడం జరిగింది. ఈరోజు వీళ్ళు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లేబర్ కార్డులు, వాళ్ళకి ఇన్సూరెన్స్, బీమా తదితర సదుపాయాలు అందట్లేదని. 50 సంవత్సరాలు దాటిన కార్మికుడు పని చేయలేకపోతున్నాం, మాకు 50 సంవత్సరాలు దాటంగానే వృద్ధాప్య పెన్షన్ కూడా కల్పించాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు అన్నీ కూడా మన జనతా మీడియా ద్వారా
అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పి ఈరోజు మధిర పట్టణంలో ఈ కార్మిక నాయకులను కలవడం జరిగింది. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేము ఎప్పుడు మీ వెంట ఉంటాం.